నిత్యావసర ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్లుంది పరిస్థితి. బియ్యం, కూరగాయలు, ఉల్లిపాయలు, పంచదార, ఉప్పు, పప్పులు, నూనెలు ఒక్కటేమిటి అన్నింటి ధరలు పెరిగిపోయాయి. వంటింటి బడ్జెట్ గట్టు దాటేసింది. గత కొన్ని రోజుల్లోనే బియ్యం బస్తాపై 200-300 రూపాయల మేర పెరిగిపోయింది. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు కాకినాడ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కాకినాడలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. చుక్కలు దాటిన నిత్యావసర ధరలు చూసి ప్రజలైతే సామాన్యులు కూడా షాక్ గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ప్రజలంతా కూడా తమకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఇటు ఏదైతే ప్రధానంగా బెల్లం, అదేవిధంగా పంచదార, వంట నూనె ధరలు, వీటితో పాటు కొన్ని నిత్యావసర సరుకులు, బియ్యం ధరలు కూడా చుక్కలు అంటిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా బియ్యానికి చూసినట్లయితే 25 నుంచి 26 కేజీలు బస్తా బియ్యం దాదాపు 200 నుంచి 300 పెరగ్గా, అదేవిధంగా బెల్లం మనం చూసినట్లయితే బెల్లం మీద, అదేవిధంగా పంచదార మీద 20 నుంచి 25 రూపాయల వరకు ఒక్కసారిగా ధర పెరిగింది. దీంతో సామాన్యులంతా కూడా నిత్యావసర వస్తువులు కొనుగోలు విషయంలో విలువలాడుతున్న పరిస్థితి. చెప్పండి, గత 3 రోజులు 4 రోజుల నుంచి కూడా ధరలు అయితే విపరీతంగా పెరిగాయి. ఏమేమి ధరలు పెరిగాయి, ఎంత వ్యత్యాసం ఉంది? ఆయిల్ పెట్టి ఫ్రీడమ్ వచ్చి ఇంతకుముందు 180 అలా ఉండేది, 2 రూపీస్ వేరియేషన్ ఉంది. బెల్లం అయితే కనుక అది కూడా 25 రూపీస్ వేరియేషన్లో ఉంది. గతంలో పంచదార ఎంత ఉండేది కేజీ, ఇప్పుడు ఎంత ఉంది? 43, 46, 47 అలా ఉండేది. అంటే ఒకేసారి ఇలా 20 రూపాయలు పెరగడం అనేది ఇదే ఫస్ట్, ఎప్పుడూ లేదు. బెల్లం అయితే 55, 60 దాటలేదు ఎప్పుడు. ఇప్పుడైతే 85, 80. ఒక్కొక్క బెల్లం ఒక్కొక్కలా ఉంది. ఈ రెండు మాత్రం హైక్లో ఉన్నాయండి బాగా. మాకే తెలియదు ఇప్పుడు షుగర్ ఎందుకు పెరిగిందో తెలియదు. మాకు బెల్లం వేస్తారు, బెల్లం వేసే వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా మాకు తెలియదు. బెల్లం అంతా కూడా పండేది ఇక్కడే కదా, ఇక్కడి నుంచి కదా సరఫరా. అదేనండి నేను అనేది, మనకి ఏది కూడా మన దగ్గర రానివ్వరు. రేట్లు పెరిగించి అమ్మడం వరకే వాళ్ళ పని. బియ్యం బస్తాకు 200-300 పెరిగిపోయింది. పంచదార కేజీ 80 రూపాయలు ఉంది. బెల్లం 70 రూపాయలు ఉంది. ఆయిల్ కూడా రేటు ఎప్పటి నుంచో పెరిగిపోయి ఉంది ఆల్రెడీ. అంతే సావడమే, అంతే. ఇంకా 70 రూపాయలు ఉదకలు అంటున్నారు, 65 రూపాయలు ఉదకలు అంటున్నారు, 68 ఉదకలు అంటున్నారు. 3 రకాలు 40 రూపాయలు పొందారు, అంత రేటు పెరిగిపోయింది. ప్రతి దిక్కులు అలాగే ఉందండి రేటు. కష్టం, చాలా కష్టం అయిపోయింది. ప్రతి దాని మీద పెంచేసారు. ఎలా బతకాలో తెలియట్లేదండి. ఇది సామాన్యుల ఆవేదన. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఒకవైపు పంచదార, మరోవైపు బెల్లం ధరలు కూడా 20 నుంచి 30 రూపాయల వరకు పెరిగాయి. దీంతో పాటుగా బియ్యం ధరలు గతంలో కంటే చూస్తే ఇప్పుడు బస్తా మీద 200 నుంచి 300 వరకు పెరిగాయి. సామాన్యులు అయితే ఈ ఆదాయం లేదు, ధరలు మాత్రం చూస్తే విపరీతంగా పెరిగింది. ఖచ్చితంగా ధరలు తగ్గించాలని చెప్పి ప్రజలంతా కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు నేను సంతోష్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి. చక్కెర చుక్కలు చూపిస్తోంది. ఎల్నినో ఎఫెక్ట్తో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. మొత్తంగా సామాన్యుడు పండుగ వేళల్లో మార్కెట్కు వెళ్ళాలి అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. నిత్యావసరాల ధరలపై సామాన్యులు, రిటైల్ వ్యాపారులు ఏమంటున్నారో కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోవడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కూరగాయల ధరలతో పాటుగా షుగర్ రేటు బాగా పెరగడంతో ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మధ్యకాలంలో మరికొంత షుగర్ రేటు తగ్గినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి, ముఖ్యంగా ఎట్లా ఉన్న నిత్యావసరాల ధరలు? మీరు కూరగాయలు కొంటారు, తర్వాత కిరాణా షాప్కి వచ్చారు, ఏంటి ఎట్లా ఉంది? స్వీట్స్ చాలామంది తీసుకుంటారు, ఫెస్టివల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి కాబట్టి, ఫంక్షన్ ఉంటాయి కాబట్టి, ఛాయ్ కూడా తాగుతారు కాబట్టి చక్కెర ముఖ్యం మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు చక్కెర రేటు మేము అమాంతంగా చూసుకుంటే 90-95 పోయింది. మరి 65-75 వరకు ఆగింది కావచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే నిత్యావసర ధరలు ఏంటంటే కామన్ మ్యాన్ నడ్డి విరుగుతాయి. ఎందుకంటే 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు పెరగంగానే ఇంటి బడ్జెట్ మీద ఎఫెక్ట్ పడుతుంది సామాన్య ప్రజలకు. ఎందుకంటే గరీబ్ వాళ్ళు ఉంటారు కాబట్టి, కూలీ చేసుకుని మిడిల్ క్లాసు జాబులు వేసుకుని బతుకుతుంది కాబట్టి ఈ చిన్నగా ఒక్కొక్క వస్తువు మీద 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు, 10 రూపాయలు పెరిగినా కూడా వాళ్ళ ఓవరాల్ బడ్జెట్ కొంచెం కింద మీద అయిపోతుంది. పప్పులు, ఉప్పులు కూడా కంట్రోల్ ఉంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళు కూడా జీవనానికి చాలా బాగుంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒకటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళను నిత్యావసరం కంట్రోల్లో పెట్టాలి. ఎందుకంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ చెదిరిపోతుంది కింద మీద. కాబట్టి ముఖ్యంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. గ్యాస్ కూడా మొన్న రీసెంట్గా గ్యాస్ రేటు కూడా పెంచడం జరిగింది. కాబట్టి గ్యాస్ రేటు కూడా ఖచ్చితంగా తక్కువ చేయాలి. గ్యాస్ రేటు పెరిగిందని చెప్పి టిఫిన్ రేటు పెంచేశారు. ఒకసారి మనము ఇక్కడ షాప్లో కూడా ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఎట్లా ఉంది ఈ రేట్స్ అనేది కూడా ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సరే, మన చక్కెర రేట్లు పెరిగాయి ఈ మధ్యకాలంలో?
ఈ మధ్యనే పెరిగినాయి కదా. అంటే మళ్ళీ ఏమైనా తగ్గాయా సార్? ఒక 5-6 రూపాయలు తగ్గినా ఇంకా తగ్గుతుంది అంటున్నారు. అంటే దాదాపు ఎంత పెరిగింది ఒకసారి సుమారుగా? 20 రూపాయల దాకా పెరిగింది. మొత్తంగా అంటే షుగర్కి సంబంధించి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు స్వీట్ హౌజులు కానీ, ముఖ్యంగా పండుగ సమయము. అదేవిధంగా టీ స్టాల్స్లో కూడా చాలామందికి షుగర్ కంపల్సరీ కాబట్టి ఈ క్రమంలో షుగర్ రేట్స్ అధికంగా అవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరొకవైపు నిత్యావసరాల్లో కూరగాయల ధరలు కూడా బాగా పెరిగిపోవడంతో సామాన్యుల పరిస్థితి మాత్రం కొంత గందరగోళంగా మారింది. దీనిపైన చర్యలు తీసుకోవాలనే ఒక డిమాండ్ సామాన్యుల నుంచి వినిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.